వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవాలు అన్యాయంపై పోరాడిన వీర వనితలు సమ్మక్క సారలమ్మల మహాజాతర ములుగు జిల్లా మేడారంలో కన్నుల పండుగ జరుగుతోంది. రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతర కేవలం గిరిజనులకే కాకుండా యావత్ హిందూ సమాజానికే ఒక ఆధ్యాత్మిక పండుగ. 4 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను అర్చకులు సాంప్రదాయబద్ధంగా మేడారం గద్దెలపైకి తీసుకొచ్చారు. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారులు తీసుకొచ్చారు. రైట్, మేడారం జాతరకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రజిత మేడారం నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రజిత. ఎస్ సువర్ణ, మేడారంలో జన జాతర కొనసాగుతుంది. వనదేవతలను పూజించడానికి భారీ ఎత్తున భక్తజన సందోహం అయితే మేడారంకి తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఇప్పటికే భారీగా పూజాది కార్యక్రమాలు భక్తులైతే నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సమ్మక్క సారలమ్మతో పాటు కూడా పగిడిద్దరాజుతో పాటు గోవిందరాజు కూడా ఇప్పటికే గద్దెలపైకి చేరుకున్నారు. ఇక సమ్మక్కని ఈరోజు గద్దెలపైకి తీసుకొస్తూ ఉంటారు. ఇక గద్దెలపైకి అమ్మవారిని తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులు చేసే కోలాహలం అంతా ఇంత కాదు. ఎంతో ఉత్సాహంతో అయితే ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. ఆ భక్తులు ఎవరైతే సారలమ్మను గద్దెలపైకి తీసుకొస్తూ ఉంటారో అప్పుడు కనుక దానికి ఎదురెళ్ళి తీసుకొస్తున్నటువంటి పూజారి కాళ్ళ కింద పడితే కోరిన కోరికలు నెరవేరుతాయి. అంటే పెళ్ళిళ్ళు కాని వాళ్లకు పెళ్ళిళ్ళు అవుతాయి. దీంతో పాటు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న వారికి ఉద్యోగాలు కలుగుతాయి. దీంతో పాటు పిల్లల కోసం చూస్తున్న వారికి పిల్లలు కలుగుతారు అనే నమ్మకంతో కూడా విగ్రహాలు ఏవైతే అమ్మవార్లను ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారో వస్తున్నటువంటి సమయంలోనైతే ఇక్కడ భక్తులు భారీ ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. మనతో పాటు ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో భారీ ఎత్తున తెల్లవారుజాము నుండే భక్తజన సందోహం అంతా ఇక్కడికి తరలి వచ్చి అమ్మవారి దివ్యాశీస్సుల కోసం ఇక్కడ వేచి ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు అంటే జాతర ప్రారంభం కాకముందు నుండే కూడా దాదాపు నెల రోజుల ముందు నుంచే భక్తజన సందోహం అయితే ఈ మేడారంకి వచ్చి అమ్మవారి దివ్య ఆశీస్సులను పొందుతూ ఉంటారు. ఇప్పటి వరకు 80 లక్షల మంది వరకు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. నిన్న ఒక్కరోజే 40 లక్షల వరకు కూడా ప్రజలంతా కూడా ఈ జాతరలకు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. చూడొచ్చు మనం నెత్తిన అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి బంగారాన్ని ఎత్తుకొని భక్తులంతా కూడా అమ్మవారి దర్శనార్థం ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సార్ చెప్పండి, జాతర ఎలా జరుగుతుంది? ఈసారి ఏర్పాట్లు ఎలా చేశారు? అద్భుతంగా జరుగుతూ ఉంది. ఈరోజు గతంలో 40 సంవత్సరాల కింద 50 సంవత్సరాల కింద చూసిన జాతరకు ఈ జాతరకు 360 డిగ్రీల వ్యత్యాసం జరిగింది అనేటువంటి మాట ఈరోజు ఆనందోత్సవాలతో చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జాతరను జాతీయ జాతరగా గుర్తించి అవసరమైన నిధులను ఏర్పాటు చేసి అనేక సౌకర్యాలను కల్పించడం ఘనత ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి దక్కుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గతంలో నేను జిల్లా పరిషత్లో సీఈఓగా డిప్యూటీ సీఈఓగా ఉన్నప్పుడు ఈ జాతర ఆదివాసుల జాతర టెంట్లు గుడారాలు ఎక్కడక్కడ విచ్చలవిడిగా వేసుకుంటే దాన్ని నియంత్రించి ఒక లేఅవుట్ చేసి నియంత్రించినటువంటి సదావకాశం నాకు కలిగినందుకు నేను అదృష్టవంతునిగా భావిస్తా ఉన్నాను. తాడువాయి నుంచి పసరకు సింగిల్ రోడ్ ఉండే దాన్ని పార్లమెంటు సభ్యుని అయిన తర్వాత డబల్ రోడ్ చేయించేటువంటి అవకాశం సమ్మక్క తల్లి నాకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. అదే రకంగా జంపన్న వాగు మీద బ్రిడ్జ్ను 52 రోజుల్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. ఆ అవకాశం కూడా నాకు దక్కినందుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. అంతేకాకుండా జిల్లా స్థాయి అధికారులకు ఇక్కడ ఈరోజు ఏదైతే మనం చూస్తూ ఉన్నామో పారిశుద్ధ్య కార్యక్రమాల పర్యవేక్షణ అయితేనేమి, ఆర్టీసీ బస్సుల నియంత్రణ అయితేనేమి, మరి కళ్యాణ కట్ట అయితేనేమి, స్నానాల ఘట్టాలు అయితేనేమి, ప్రతి చోట సీనియర్ ఆఫీసర్లను వేసి డ్యూటీలు వేసి వాళ్ళకు వాకీ టాకులు ఇచ్చి జిల్లా పరిషత్ నుంచి నియంత్రణ చేసి
భక్తుల సౌకర్యాలకు విఘాతం కలగకుండా చూసే అవకాశం నాకు ఆ రోజు జరిగింది. ఈరోజు ఏ అవసరం లేకుండా కూడా ప్రజలు వాళ్ళకు వాళ్ళే నియంత్రించుకొని నడుస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి మరి సీతక్క గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉన్న పండుగ సందర్భంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ గారికి, సీతక్క గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇది ఎవరి పండుగ కాదు, మన పండుగ. మనం భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి మనం మొక్కులు అర్పించుకుంటా ఉన్నాము, ఆమె దీవెనలు కోరుకుంటా ఉన్నాము. మనకు మనమే నియంత్రించుకొని క్యూ లైన్లలో కానీ, కొబ్బరికాయలు విసిరేసే చాట కానీ, మరి అక్కడ స్నానాల ఘట్టాలు కానీ ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా మనం నియంత్రించుకొని సంయమనం పాటించి నడిపించవలసిన బాధ్యత, ఈ జాతరను విజయవంతం నడచవలసిన బాధ్యత భక్తులందరిది. దాన్ని రెగ్యులేట్ చేసే బాధ్యత జిల్లా యంత్రాంగానికి అనేటువంటి మాట తెలియజేసుకుంటూ జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా సీతక్క గారిని మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన భక్త శ్రేణులకు అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. చూడొచ్చు, ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ఘటన జరగబోతుంది. చిలకలగుట్ట నుండి సమ్మక్కని ఇక్కడికి గద్దెల దగ్గరికి తీసుకువచ్చే ఘట్టం అయితే ఈరోజు సాయంత్రం అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ కార్యక్రమాన్ని చూడడానికి కూడా భారీ ఎత్తున భక్తజన సందోహం అయితే తరలి వస్తుంది. ఇక రేపు గద్దెల మీదనే ఇటు సమ్మక్క తల్లి, సారలమ్మతో పాటు పగిడిద్దరాజుతో పాటు గోవిందరాజు కూడా గద్దెల మీదనే భక్తులకు దర్శనమిస్తుండడంతో రేపు విఐపీల తాకిడి కూడా జాతరకు ఎక్కువగా